మళ్ళీ ఆఫీసర్లతోటి అని అబద్దాలు చెప్పించుండే ఎంపీకి. ఆయన ఏం డాక్టర్? కళ్ళ డాక్టరా? ఆయన కంటే మంచి చూస్తా నేను కళ్ళ పేషెంట్. చెప్పండి. ఆరోపణ ఏందండి? కేంద్రీయ విద్యాలయం మీరేంది? ఏ పేపరు? 60 ఎప్పుడొచ్చింది కేంద్రీయ విద్యాలయం? అలా వాళ్ళు అలకేట్ చేసే ముందు హోంవర్క్ చేసుకుని ప్రపోజల్ తెప్పించుకుంటారు ల్యాండ్ది. అది ఇచ్చి 1 year 3 months అవుతుంది. ఏం చేస్తుండ? అలిగేషన్ ఏది ఉందండి ఇలా? ఏం అలిగేషన్ ఉంది? ఎవరికి? ఏ వర్గం? ఏది? ఇప్పుడే గోర్రు తీసుకొని వచ్చాడు నేను. అది కూడా వర్గమా? ఇరిగిపోయిన గోరు. మరి వాళ్ళు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఎందుకు ఓటేశారు? రెబల్స్ మేము బీజేపీ అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడకపోతే छोटे मोटे लोग बहुत रहते यार, केयर नहीं करते, समझे? ऐसे कोवट निकाल के बाहर फेंक देते. उनके बारे में डिस्कस करना भी टाइम वेस्ट है. मेरा टाइम वेस्ट है, आपका टाइम वेस्ट है. ऐसा पूरा నేను నిన్ననే కిషన్ అన్నకు మాట్లాడినా. జిహెచ్ఎంసీ తయారీ స్టార్ట్ చేద్దాం. ఈ కాంగ్రెస్ ఓడు అన్ని జాలల్లో మన దగ్గర కోవట్లు నీవి పెట్టుకునేది లేదా మన దగ్గర ఓనన్న పట్టుకుని అని కోవట్ చేసే వ్యవహారం స్టార్ట్ చేసారు. ఈ కాంగ్రెస్ జరిగేటి అలాకంటే ఇక నాకే తెలుస్తాయి. ఇసుంటి వాళ్ళందరినీ పీకి బయట పడేయాలని నిన్ననే మాట్లాడినా కిషన్ రెడ్డి గారితో. ఇది ఇక్కడనే కాదు, ఈ జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ కి సంబంధించింది కాదు, రాష్ట్రం మొత్తంలో ఏడున్నా వీక్ పడేయాలి. ఇలా ఏ సీనియర్ జూనియర్? నేను 10 ఏళ్ళు అవుతుంది, 9 సంవత్సరాలు అవుతుంది, నేనే సీనియర్. పో ఇంకా ఆయన వస్తే కండవేయ అదిరి బాబు రిజైన్ చేసి రావాలి. మేడం చూసి నేర్చుకోమని చెప్పిన కదా. నేనైతే రికమెండ్ చేయ ఇచ్చటైనా రామచంద్రరావు, నేనైతే రికమెండ్ చేయ. ఎవరన్నా డాక్టరు 2 సంవత్సరాలు త్యాగం చేసి మున్సిపల్ చైర్మన్, లేడీ, పద్మశాలి, లుక్ ఎట్ ద క్వాలిటీస్. మళ్ళా రానున్నది 33%. ఎక్కడికెళ్ళి చేస్తావు? నా భార్య అయితే రాదు, ఒకరి భార్యలు అంత ఈజీగా రారు. మాకు టికెట్లు ఇయ్యరు బీజేపీలో, భార్యాభర్తలకి అన్నదమ్ములకి. ఇట్లా దొరుకుతారా అండి? మేము ఇలా ఎంకరేజ్ చేయాలనా? ఓడో గుట్టంగాడు వస్తాడని వెయిట్ చేయాలనా? షీఈ్ ద లీడర్, షీఈ్ ది ఇన్ఛార్జ్. 43,000 ఓట్లు వచ్చినాయి. ట్రయాంగిల్ ఫైట్ లా 3,000 ఓట్లు వచ్చినట్టు డిక్టేట్ చేస్తా అంటే నడవదు. రెస్పెక్ట్ 43,000 votes. Follow her. She will dictate Bharatiya Janata Party's activity in Jagityal Assembly segment. Everybody fall in line or fall apart. అధ్యక్షులు మెయింటైన్ చేయండి ఇది. టికెట్ల ఇష్యూలో జగిత్యాల కాదు, ప్రపంచం అంతా అయితే టికెట్ల ఇష్యూలు. టికెట్కి వచ్చిన పని చేయాలి అంతే. జగిత్యాల ఏం బయటికెళ్ళేం రాలే. ఇది మన ప్రపంచంలోనే ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది. ఈ పొలిటికల్ పార్టీలు ఏడైనా పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువైందా అండి పంచాయతీ ఈ జగిత్యాల? చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు ఏ పార్టీ కూడా తెలియదు జగిత్యాల. మేమన్నా కోవట్లు తీసి బయట పడేసి అన్నాం. అసలు ఏ పార్టీ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుండే నాకు ఇక్కడికి వచ్చినాక. ఈ మేడం చెప్పి కొద్ది క్లారిటీ వస్తుంది ఈ మధ్య. సరే మన పార్టీ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మీడియా సమావేశం ఇది, ప్రశ్నలు మీరు అడగకూడదు.
పార్టీ డిసిప్లినరీ కానీ ఎవరన్నా సస్పెండ్ అయిన వాళ్ళే అంతా చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, ఎస్పీ గారికి మాట్లాడినా కంప్లైంట్ పంపిమన్నాడు. ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, బీసీ కమిషన్ కి ఇవ్వమని చెప్పిన. అంతే కదా. ఇవన్నీ వీళ్ళందరు కోవట్లకి ఆమె థ్రెట్లాగా కనబడుతుంది మేడం శ్రావణి గారు, కాబట్టి రియాక్ట్ అవుతుండ్రు. ఇవన్నీ చూడని వాళ్ళమా అండి మేము? గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాకులు అన్ని తట్టుకొని వచ్చిన వాళ్ళం. నాకంటే ఎక్కువ ధైర్యం ఉందని రిపీట్ చేస్తున్నా. ఎమ్మెల్యే ఎడమకాలో పార్టీ, కుడికాలో పార్టీ, ముక్కో పార్టీ, కన్లో పార్టీ, ఎన్ని పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు? ఐఎమ్ డిమాండింగ్ కేంద్రీయ విద్యాలయ క్యాంపస్ ఇన్ చెల్గల్. Jagitial people have to decide on that. Beautiful land, beautiful location. చిన్న పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు, పేరెంట్స్ కి పిల్లలకి అది కన్వీనియంట్. వీడు ఒప్పుకుంటలేడు, వాడు ఒప్పుకుంటలేడు, ఇవన్నీ కథలు బంద్ చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా పనిచేయండి. జగిత్యాల జిల్లాలో పార్టీ కూడా పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులు పార్టీ క్యాడర్ కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళడం లేదు. క్షేత్రస్థాయిలో పడుతున్న క్యాడర్కు ఆశించిన స్థాయిలో కూడా ప్రోత్సాహం లేదు. పార్టీ కొద్ది స్తబ్దత నెలకొన్నది అనే విషయం కార్యకర్తలు అంతర్మతనండి. దాని మీద మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీలో? అసెంబ్లీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 43,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు ఎన్ని వచ్చినాయి? 4,000 వచ్చినాయా? మరి నాకు తెలిసి 4,000 టచ్ కాలే, కొద్ది గొప్ప అయినాయా? గూగుల్ చేయరా. 4,000కి 43,000 ఫరక్ ఉంది కదా. ఆ 43,000 73,000 చేసి 83,000 చేసి గెలిచే కార్యక్రమంలో ఉన్నాం మేము. స్తబ్దత ఉంటే మీరు ఇంత సీరియస్ గా కూర్చురు, ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ తోటి వెయిట్ చేస్తారు. స్తబ్దత లేదు కదా, రాజకీయ వేడి పుట్టింది కాబట్టి మీడియా సమావేశం కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. Indore Corporation, we won handsomely. We dominated the election. We fell short by 2. MIM Congress కలిసి గెలిచేసుకున్నాయి. ఐఎమ్ యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ ఎంపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఐఎమ్ వెరీ హ్యాపీ. మెట్పల్లి కూడా క్లారిటీ ఇచ్చేస్తా ఉన్నారు మా వాళ్ళు, ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అబ్స్టైన్ అయిన అనుకోకుర్రి. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది. ఒకవేళ అక్కడ వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుంటే బీఆర్ఎస్ వాడు వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటు వేస్తుండే, వేస్తుండే. మన దాంట్లోకి కోవట్టు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బదనాం కాలే. ఎందుకు కాంగ్రెస్ కి? రాష్ట్రం అంతా వేసిర్రా నాయన మీరు. మెట్పల్లి లేకుంటే మీరేమి సత్యపూసలు గారు. రాయకల్ అయితే ఎక్కువ కన్ఫ్యూజన్, జగిత్యాల కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఈ క్యాండిడేట్ పోయిండు, ఆ క్యాండిడేట్ కండవ కప్పుకున్నాడు, ఇంకా 2 పార్టీలు, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ వర్గాలు 2 అన్ని కలిసి వేసుకున్నాయి. ఓకే, వీఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద రిజల్ట్. మై పార్టీ ఈజ్ గ్రోయింగ్. యాజ్ లాంగ్ as it is growing significantly, I am happy. In entire Telangana, Nizamabad Parliament stands first with councillor and corporator, number of councillors and corporators victory. 66 మంది గెలిచినాం. It is the highest in Telangana.